చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. మొట్టమొదలుగా దేవుడు ఒక స్త్రీకి ప్రత్యక్షమైంది బైబిల్లో హగరుకి ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప సంగతి అండి. అబ్రాహాము షారాయిలు వారు హెబ్రీయులు, కానీ ఐగుప్తు దేశము నుండి దాసిగా వచ్చిన స్త్రీ, ఆ స్త్రీ దేవుణ్ణి తెలుసుకుంది అబ్రహాము ఇంట్లో ఉండడం వల్ల. మరి ఈరోజు నీ ఇంటికి నీ బంధువులు వస్తున్నారు, నీ ఇంటికి నీ స్నేహితులు వస్తారు, నీ ఇంటికి నీకు ఇరుగు పొరుగు వారు వస్తారు. మరి వాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వారికి దేవుని పరిచయం చేస్తున్నావా లేదా? ఎందుకంటే ఈ హగరు దేవునితో మాట్లాడేలాగున అబ్రహాము షారాయిలు ఉన్నారు. పొరపాట్లయితే ఉండవచ్చేమో వారి జీవితాల్లో, కానీ దేవుని గురించి మాత్రం వాళ్ళు ఎన్నడూ విడిచిపెట్టలేదు. సంగమా, నీ ఇంటికి వస్తున్న నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు, నీతో కలిసినప్పుడు వారు హగరు ఎరిగి ఉన్నట్లుగా నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కూడా దేవుని తెలుసుకొందురుగాక. అలా జీవించాలి మనం.